ప్రశ్న ఈ క్రింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించండి అని చెప్పి మనకు రెండు స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్మెంట్ మరియు బి స్టేట్మెంట్. అందులో ఏ స్టేట్మెంట్ గనక మనం పరిశీలించి చూసినట్టయితే ప్రధాని నరేంద్ర మోడీ 3 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి జలాంతరగామి, ఐఎన్ఎస్ వాగ్షీర్లను జనవరి 15వ తేదీ 2025 ముంబై నావెల్ డాక్ యార్డ్లో ఆయన జాతికి అంకితం చేశారని చెప్పి ఆప్షన్ ఏ స్టేట్మెంట్ ను ఇవ్వడం జరిగింది. తర్వాత బి స్టేట్మెంట్ కనుక మనం చూసినట్టయితే ఐఎన్ఎస్ వాగ్షేర్ 6వ జలాంతరగామి మరియు ఐఎన్ఎస్ సూరత్ నౌకాయాన చరిత్రలో అత్యంత భారీ సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక అని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆప్షన్స్ కనుక మనం పరిశీలించి చూసినట్టయితే ఆప్షన్ ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ బి మాత్రమే సరైనది, ఆప్షన్ సి ఏబీలు 2 సరైనవి, ఆప్షన్ డి ఏబీలు 2 సరైనవి కావని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనం మొదటగా ఏ స్టేట్మెంట్ కనుక మనం చూసినట్టయితే నరేంద్ర మోడీ 3 యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అదేవిధంగా వాగ్షీర్లను జనవరి 15, 2025 సంవత్సరంలో ముంబై నావెల్ డాక్ యార్డ్లో ఆయన జాతికి అంకితం చేశారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయినది. అదేవిధంగా బి స్టేట్మెంట్ కనుక మనం చూసినట్టయితే ఐఎన్ఎస్ వాగ్షేర్ 6వ జలాంతరగామి, ఇక్కడ గ్రామి అనబడింది, ఇది జలాంతరగామి, మరియు ఐఎన్ఎస్ సూరత్ నౌకాయాన చరిత్రలో అత్యంత భారీ సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక. ఈ బి కూడా సరైనదే. కాబట్టి ఆప్షన్స్ లో సి అనేది సరైనటువంటి సమాధానం. ఏబీలు 2 కూడా సరైనవి. అదేవిధంగా వివరాల్లో గనక మనం వెళ్ళినట్టయితే ఇక్కడ జనవరి 10